ఆ కొండలు గుట్టల మధ్య ఒక గాడిద ప్రశాంతంగా గడ్డి మేస్తూ దాన్ని చంపి తినడానికి వచ్చిన తోడేల్ని అకస్మాత్తుగా తలెత్తి చూసింది. ఏదో ఒకటి ఆలోచించి తప్పించుకోకపోతే తోడేలుకు ఆహారంగా మారాల్సి వస్తుందని గొంతెత్తి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అర్థం కాని తోడేలు, ఆపు, ఏమిటా ఏడుపు, ఏం సంగతి అని గర్జించింది. నా కాల్లో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది, దాన్ని తీయడానికి సహాయం చెయ్యవా ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది గాడిద. నిన్ను తినడానికి వచ్చాను, నాకేంటిటా, నీ మంచి కోసమే చెప్తున్నాను. ముళ్ళు చాలా గట్టిగా పొదునుగా మొనదేలి ఉంది, నీవు నన్నెట్లయినా తింటావు. అప్పుడు ఆ ముళ్ళు నీ గొంతులో గుచ్చుకుంటే భయంకరమైన బాధ అనుభవించాలి. అందుకే నా కాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసేసి తింటే నీకే బాధ ఉండదు. తోడేలు కొంచెం ఆలోచించి సరేని గాడిద వెనక కాళ్ల వైపు వెళ్ళింది. గాడిద ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఫెడేల్మని దాని మూతి మీద తన్ని తోడేలు తేరుకునేలోపు పరుగులంకించుకుంది. తన తెలివి తక్కువతనాన్ని తనంతా తిట్టుకుంటూ రాలిన పళ్లకు చింతిస్తూ కూర్చుంది. క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు ధైర్యం, సమయస్ఫూర్తి పెంపొందించుకోవాలి. మొదట నీ మెదడు ఉపయోగించకుండా ఇతరుల మాటలు నమ్మొద్దు. గుడ్ లక్.